3 సెకన్లలో 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 260 మంది చావుకు కారణం ఎవరు అనేది ఏడాది పూర్తయినా సమాధానం తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎయిర్ ఇండియా 171 ప్రమాదంపై తాజాగా పైలట్ల సంఘాలు కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఎఫ్ఐపి షాకింగ్ ఆరోపణలు చేసింది. ఒక 3 సెకండ్ల ఆడియోని బేస్ చేసుకొని పైలట్లను బలిపశువులు చేయడం కరెక్ట్ కాదని ఎఫ్ఐపి అధ్యక్షుడు కెప్టెన్ సిఎస్ రంధావా అన్నారు. 260 ప్రాణాలు, రెండే ఆప్షన్లు. పైలట్ల తప్పిదమా, టెక్నికల్ ప్రాబ్లమా? ఇప్పుడు ఈ కేసులో ఒక మైండ్ బ్లోయింగ్ బిగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి మధ్యంతర నివేదికలో ఏముంది? బాధిత కుటుంబాల అనుమానాలు, పైలట్ సంఘాల కొత్త డిమాండ్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ఏవియేషన్ రంగాన్ని షాక్కి గురి చేసింది. కేవలం ఒక్క సెకండ్ గ్యాప్లో ఇంజన్ 1, ఇంజన్ 2 ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పైలట్ల చివరి మాటలు వింటే ఒళ్ళు గగుట్పొడుస్తుంది. దర్యాప్తు అనేది కేవలం ఇంజన్ కంట్రోల్ స్విచ్కే పరిమితం కాకూడదు. విమానంలో మెయిన్ పార్ట్ అయినటువంటి ఎలక్ట్రానిక్, కంప్యూటర్ వ్యవస్థలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే లోపం మనుషుల్లో లేదు, మెషిన్లో ఉందేమో. ఎఫ్బిఐ అధ్యక్షుడు చెప్తున్న విషయాలు వింటే బోయింగ్ విమానాల భద్రతపై భయం కలుగుతుంది. గతంలో కూడా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో విద్యుత్ వ్యవస్థ లోపాలు, లిథియం బ్యాటరీలు పేలడం, ఎలక్ట్రానిక్స్ విభాగంలో నీరు చేరడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగురుతున్న వేలాది బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల డిజైన్ను మార్చాల్సి ఉంటుంది. లేదంటే లక్షలాది మంది ప్యాసింజర్ల ప్రాణాలు గాల్లో దీపాలే. సుప్రీంకోర్టు జోక్యంతోనైనా ఈ అహ్మదాబాద్ ప్రమాదం వెనుక ఉన్న అసలు మిస్టరీ వీడుతుందో లేదో వేచి చూడాలి.